అందరికి షలోం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, బలమును, జ్ఞానమును మాకు అనుగ్రహించినందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదవబడినటువంటి లేఖనమును మేము గ్రహించినట్లుగా మా మనోన్నతమును వెలిగించి తగు రీతిగా మమ్మల్ని స్థిరపరచమని, నీ మార్గంలో నిలవగలిగే శక్తిని, జ్ఞానమును, వాక్య జ్ఞానమును మాకు అందించమని ఈ మా మనవ మార్క్షుడు విమోచకుడు విశ్వమెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయెనే, నా తనువందున నీ శ్రమలు సహించి నీ వారసుడనైతినే. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయెనే, నా తనువందున నీ శ్రమలు సహించి నీ వారసుడనైతినే. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యాషువా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అహజు 20 సంవత్సరాల గలవాడే యెరూషలేమును 16 సంవత్సరాలు ఏలినట్టుగా ఈ అధ్యాయాలు మనం గమనించగలం. ఇతడు ఇజ్రాయేలీయుల రాజులు మార్గముల యందు నడిచి యావే దృష్టికి చెడు నడతను నడిచిన వాడై ఉన్నాడు. ఇతడు బయలు దేవత రూపములను, పోత విగ్రహములను చేసి ప్రతి చెట్టుకి బెన్హిన్నోము లోయందు ధూపము వేసి ఇజ్రాయేలీయులను తిరిగి వారి దేశంలోనికి రప్పించినట్లుగా ఈ అధ్యాయంలో గమనించగలం. ప్రతి చెట్టు కింద, ప్రతి లోయలో, ఉన్నత స్థలముల యందు బలులు అర్పించటం, ఇవన్నీ కూడా జరిగించాడు. ఆ కారణం చేత ఇతనిని, అహజును సిరియా రాజు చేతికి అప్పగించగా ఆ సిరియనులని ఇజ్రాయేలీయులు ఓడించినట్టుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. రెమల్యా కుమారుడైన పెకహు యూదా వారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడే హతం చేసినట్టుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేల్ వారు
యోధా వారిలో నుంచి ఇశ్రాయేలునేమి, కుమారులనేమి, కుమార్తెలనేమి 2,00,000 మందిని చెర తీసుకొని పోయినట్లుగా యెజ్రెయేలు చూస్తున్నాం. ఆ క్రమంలో యావే ప్రవక్త ఓదేదు ఈ యొక్క ఇజ్రాయేలీయులకు ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. వారు తిరిగి వారి ఎలోహిం వారికి మొరపెడితే నీ గతి ఏమవుతుంది, కాబట్టి ఆ చెరపట్టబడ్డ వారిలో ఉన్నటువంటి యోధా వారిని నీవు విడిచిపెట్టు అనే ప్రకటన హెచ్చరిక చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.